బ్యాక్ టు న్యూస్. జగన్ గవర్నర్ ను సీక్రెట్ గా కలవడంపై దుమారం రేగుతోంది. ఎందుకు కలిశారని టీడీపీ నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎవరిని కలిసినా మీడియాకు చెప్పే జగన్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీస్తున్నారు. హైకోర్టులో రోజువారీ విచారణ గురించి తీర్పు రాగానే జగన్ అంత హడావిడి ఎందుకు పడ్డారంటున్నారు టీడీపీ నేతలు. అధికారిక కారు లేదు, తోటి ఎమ్మెల్యేలను వెంట తీసుకెళ్లలేదు, ఒక్కరే వెళ్లి గవర్నర్ ను కలిశారు. మొత్తం వ్యవహారమంతా అతి రహస్యంగా ఉంచారు. కారణమేంటి? ఇది జగన్ ను టీడీపీ నేతలు అడుగుతున్న సూటి ప్రశ్న. ఎప్పుడు ఎవరిని కలిసినా మీడియాకు సమాచారం ఇచ్చి మరీ వెళ్లే జగన్ ఈసారి ఎందుకు సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. కారు వదిలేసి, సహచర శాసనసభ్యులను వదిలేసి, మీడియా మిత్రులకు కూడా చెప్పకుండా గవర్నర్ గారి కార్యాలయానికి, గవర్నర్ గారిని కలవడానికి ఏం ఉద్ధరించడానికి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. నువ్వు వైఎస్ జగన్మోహన్ రెడ్డి XYZ అయితే మేము పట్టించుకోం. నువ్వు రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర ప్రజల గురించి ఏం ఉద్ధరించడానికి వెళ్ళావు? బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడతావు కదా, ఎందుకు మాట్లాడలేకపోయావు? ఎందుకు మౌనం చాటేశావు? ఎందుకు నోరెప్పలేకపోతున్నావు? హైకోర్టులో జగన్ కేసు విషయంలో రోజువారీ విచారణకు తీర్పు రాగానే ఆయన కలవరపడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎక్కడ తన లోగుట్టు బయటపడుతుందోనని మొత్తం వ్యవహారాన్ని సీక్రెట్ గా ఉంచుతున్నారని, పాదయాత్ర, నవరత్నాల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అయ్యా, కేసుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది, సాక్ష్యాలు చాలా పటిష్టంగా ఉన్నాయి, మన పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని చెప్పిన మీదట జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర మనస్తాపానికి గురవుతూ ఉన్నాడు. పాదయాత్ర గురించి ప్రస్తావించటం లేదు జగన్మోహన్ రెడ్డి. పాదయాత్ర ప్రస్తావన ఆపేశాడు ఆయన. ఈ నవరత్నాల గురించి కూడా ఆపండి, ఇప్పుడప్పుడే మాట్లాడొద్దని తన సన్నిహితులకి, పార్టీ నాయకులకి అందరికి కూడా చెప్పటం జరిగిందని చెప్పి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా. నిన్న హైకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత సిరికని చెప్పడం అన్నట్లుగా ఆగమేఘాల మీద గవర్నర్ గారి శరణు చొచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. గజేంద్రుడు ముసలి పట్టేసిందని తెలిసిన తర్వాత విష్ణుమూర్తి అట్లాగే బయలుదేరి వెళ్ళిపోతాడు. శంఖాన్ని తీసుకోలేదు, చక్రాన్ని పట్టుకోలేదు, గద తీసుకోలేదు, ఆయుధాలు పట్టుకోలేదు, అలాగే వెళ్ళిపోయినట్లుగా కోర్టు తీర్పు వచ్చిన తర్వాత, విచారణ ప్రారంభం అవుతుందని తెలిసిన తర్వాత వెన్నులో చలిపుట్టిన జగన్మోహన్ రెడ్డి సిరికని చెప్పడన్నట్లుగా గవర్నర్ గారి శరణు వచ్చినాడు. నేను అడుగుతున్నాను గవర్నర్ గారిని, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఎలా ఇచ్చారు? ఏ ప్రజా సమస్య? జగన్ గవర్నర్ ను కేసుల విషయంలోనే కలిశారా, లేదంటే ఏ ప్రజా సమస్య మీద కలిశారో చెప్పాలంటున్నారు టీడీపీ నేతలు. అసలు జగన్ కు గవర్నర్ ఎందుకు అపాయింట్మెంట్ ఇచ్చారని కూడా అడుగుతున్నారు. మరి దీనికి వైసీపీ ఏం కౌంటర్ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.